దేశంలో ఉన్న 8 అత్యంత చెత్త ఆచారాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంతరిక్షంలోకి రాకెట్లను పంపడంలో, ఉపగ్రహాలను వదిలిపెట్టడంలో ఇండియా ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాకు చెందిన నాసాకు ఏ మాత్రం తగ్గకుండా ఇండియా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలో సత్తా చాటుతున్నారు. ఇక ఈ విషయం చెప్పుకోవడానికి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. కానీ ఇంతటి ఘనకీర్తి, శాస్త్రీయంగా ముందడుగు ఉన్న మన దేశంలో ఇంకా కొన్ని ఆచారాలు చెడ్డ పేరును తీసుకువస్తున్నాయి. ఆ ఆచారాల వల్ల మనం ఇంకా వెనుకపడే ఉన్నామనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు ఇస్తున్నాము. కంప్యూటర్ యుగంలో కూడా కొందరు భారతీయులు పాటిస్తున్న కొన్ని ఆచారాలు చూస్తుంటే చిత్రంగా అనిపిస్తుంది. మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాము అనిపిస్తుంది ఒక్కసారి. ఎప్పుడో తాత ముత్తాతల నాడు శాస్త్రీయ రుజువులు లేవు కాబట్టి ఆచారాలు కొనసాగాయి అనుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పటికీ ఈ ఆచారాలు పాటించడం మనం చిన్నబుచ్చుకోవాల్సిన విషయమే. ముఖ్యంగా కొన్ని జాతులు, తెగలు ఇలాంటి అనాగరిక ఆచారాలను, మూఢనమ్మకాలను పాటిస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. భారతదేశంలో ఉన్న 8 అతి చెత్త మూఢనమ్మకాలను ఇప్పుడు మనం చూద్దాం. ఓ అమ్మాయి, అబ్బాయి చేసుకునేదే పెళ్లి. ప్రపంచంలో ఎక్కడైనా అంతే. కానీ హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో మాత్రం పెళ్లి అంటే ఒక అమ్మాయి పలువురు మగాళ్లను వివాహం చేసుకోవడం. అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డ తర్వాత ఆ అమ్మాయి కేవలం ఆ అబ్బాయిని మాత్రమే వివాహం చేసుకోవడం కాదు, ఆ అబ్బాయికి సంబంధించిన కుటుంబ పురుషుల సభ్యులందరినీ వివాహం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ అబ్బాయికి, ఆమెకు వివాహం అయినట్లుగా పరిగణిస్తారు. ఇక రెండో విషయానికి వస్తే, ప్రయోగాల ద్వారా మేఘాలను కరిగించి వర్షాలు పడేలా చేస్తున్న ఈ కాలంలోనూ ఎప్పుడైనా కాస్త వానలు ఆలస్యమైతే కప్పలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఈ అపనమ్మకం దాదాపు దేశవ్యాప్తంగా అమలులో ఉంది. వర్షపు పడనప్పుడు, కరువులో అలమటిస్తున్నప్పుడు పల్లెటూరు జనాలు ఈ పని చేస్తారు. ఇక మూడో విషయానికి వస్తే, పెళ్లి అయిన తర్వాత అమ్మాయి సహజంగా అబ్బాయి ఇంటికి వెళ్ళాలి. కానీ మేఘాలయలోని ఒక జాతికి చెందిన వారు మాత్రం రివర్స్. పెళ్లి చేసుకొని అబ్బాయిని అమ్మాయి ఇంటికి తీసుకువస్తుంది. అక్కడ దాదాపు అంతా కూడా ఇలాగే జరుగుతుంది. అయితే ఇదేమి ఇబ్బందికరమైన ఆచారం కాదులేండి, కాకపోతే ఓ వింతగా చూడాలి అంతే దీన్ని. ఇక నాలుగో విషయం, స్త్రీలకు ఏదైనా దోషం ఉన్నట్లయితే కుక్కలతో మొదట వివాహం జరిపించటం జార్ఖండ్లో ఉన్న ఆచారం. కుక్కతో వివాహం జరిపించడం వల్ల అమ్మాయికి ఉన్న దోషాలు తొలగిపోతాయని అక్కడి వారి నమ్మకం. ఇక 5, మధ్యప్రదేశ్లో ఇప్పటికీ అమలవుతున్న గోవర్ధన్ పూజ చాలా భయంకరంగా ఉంటుంది. పురుషులు పడుకొని ఉండగా వారిపై గోవులు పరిగెడుతూ వెళ్తాయి. అలా చేయడం వల్ల పురుషులు అదృష్టవంతులు అవుతారనేది అక్కడి వారి నమ్మకం. ఇక ఆరో విషయానికి వస్తే, రాజస్థాన్లోని పెళ్లి కాని కుర్రాళ్లను స్త్రీలు కొరడాలతో కొడతారు. అప్పుడు వారు దెబ్బలకు ఓర్చుకుంటే వారు పరిపూర్ణమైన అసలైన బ్రహ్మచారులుగా నిర్ధారిస్తారు. లేదంటే వారు బ్రహ్మచారులు కాదని వారికి శిక్షలు వేస్తారు. ఇక 7వ విషయం, నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తారు. ఆ పాలను నాగుపాము తాగుతుందని అంతా నమ్ముతారు. కానీ అసలు విషయం ఏంటంటే, నాగుపాములు పాలు తాగవు. అలా పాలు పోయడం వల్ల నాగుపాము ఇబ్బంది పడుతుంది. అయినా కూడా భక్తి పేరుతో పుట్టలో పాలు పోస్తూనే ఉంటారు. నాగుల చవితి రోజు కొన్ని లక్షల లీటర్ల పాలు పుట్టల పాలవుతున్నాయి. అంటే మన దేశంలో మూఢత్వం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్ 8వ విషయం, సూర్యగ్రహణం రోజున పిల్లలను మట్టిలో గొంతు వరకు పూడ్చిపెట్టడం వల్ల వారి శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరుతాయని గుల్బర్గాకు చెందిన ఒక జాతి వారి విశ్వాసం. ప్రతి సంవత్సరం సూర్యగ్రహణం సమయంలో కొన్ని వందల మంది పిల్లలను అక్కడ పూడ్చుతున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ MSR TV. Please like and subscribe Eagle Andhra.